దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు నిన్న ఒక ఇద్దరు ముగ్గురు కాదు 5-6 దాకా కామెంట్ చేసిర్రు. అసలు ఈరోజు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది నర్సక్క, ఏం జరిగింది, ఇదంతా స్టోరీ ఏంది అర్థం కావట్లేదని. దోస్తులు మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందుకే మేము మొత్తుకునేది అదే, వీడియో స్కిప్ చేసుకుంటే చూస్తేనే స్టోరీ అనేది అర్థమవుతుందని. కొంచెం స్టోరీ అర్థమయ్యేదాకా, స్టోరీ ముందు పోయేదాకా స్కిప్ చేయకుండా చూడుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? హైప్స్ అయితే ఖచ్చితంగా ఇయ్యండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 9 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నువ్వు స్కూల్ కోవుడు అవసరమే లేదు, ఎగ్జామ్స్ రాసుడు కూడా అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదమ్మా? ఇప్పుడు 10th క్లాసు, ఈ ఎగ్జామ్స్ రాయకపోతే ఎట్లా? ఇన్ని రోజులు చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ అమ్మా, అంత కోపానికి రాకు, అట్లా మాట్లాడకు. నువ్వు అన్ని పనులు చేసే పోతా కదమ్మా, ఎందుకు నువ్వు అట్లా అవుతున్నావు? దొంగ మోకబ్దానా, నిన్న రాత్రేమో బాగా మాట్లాడినావు కదనే. ఎవరు నా మీదికి బాగా లేచింది. నువ్వు అన్నదల్లా కానిచ్చుకుంటా పోతాంటే నీకు బగ్గ బలుపచ్చి నా మాటనే ఇంటలేవు. నీ మాట వినకుంటా నేనేం చేయలేదమ్మా, ప్లీజ్ అట్లా మాట్లాడకు. 10th క్లాస్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. నేను పోతమ్మా, నా క్లాస్ కు టైం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ మూమెంట్ అనేది బాగా చదవాలి. ప్లీజ్ అమ్మా, నువ్వు అట్లా కోపానికి వచ్చి నా మైండ్ అంతా డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయకు అని అంటావు దొంగ మొక్కదాన. ఎవరు ఎత్తారే? నువ్వు చదివి ఏం సాధిస్తావే, ఏం ఉద్ధరిస్తావే? ఇంకో సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు నీకు లగ్గం చేసి పారేనా? నువ్వు చదువుకోనేవన్నా జాబ్ తెచ్చుకునేది ఉన్నదా? ఇంకా ఆ ఇంట్లుండి చెల్లను చూసుకుంటే ఏంది? నేను పొలం కాడికి ఓనా, పొలం కాడ పనులు ఉన్నాయి. మీ నాన్న ఒక్కడు పోయి ఎత్తనే అవుతుందా? బర్రె కదా తిన్నట్టు తినుకుంటా ఉంటాన్నావు, పంటాన్నావు. నీకేమన్నా రందున్నదా? అమ్మా, అది ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే నేను చెల్లెని పట్టుకునే ఉంటా. నువ్వు పొలం కాడికి పోదు అమ్మా. నేను కాదు, నువ్వు నడవాలి. నువ్వు అన్ని పనులు చేయాలి. పొలం పనులైనా ఏదైనా అన్ని వెయ్యాలి. నువ్వు కైకిలు పోవాలి. కైకిలు పోయి పైసలు తీసుకొచ్చి ఇంట్లోకి ఇస్తేనే నీకు తిండి, లేకపోతే లేదు. సరే అమ్మా, ఈ హాలిడేస్ వచ్చినాక పోత తీయి. ఇప్పుడు స్కూల్ పోతామ్మా, టైం అవుతుంది. ఆటకు ఎదురిచ్చి మాట్లాడినావు అనుకో, ఎగ్జామ్స్ కూడా రాయనీయ బిడ్డ. నేను ఏమనుకుంటానవో ఏమనమ్మ. నేను నడువు దొంగ మొకబ్దానా, తొందర రాపో నడు. నానేవారే తచ్చినాక విండు. సరే, ఎడబెట్టిండు. దీనికి చదువట చదువు. ఇది చదవకపోతే ఏమన్నా భూకంపం వస్తుందో లేకపోతే ఏమైతుందో. దీనికి సోకులు బాగా అవుతుంది. దీని సోకులంతా, దీని అందమంతా పోయేటట్టు నేను చెయ్యనా? ఎండాకాలంలో దీని పనికి వంపుతనే నడుతుంది. దీని సోకంతా పోతుంది. అప్పుడు లావణ్య ఇంకా బయటకు వస్తలేదు, స్కూల్ టైం అవుతున్నది కదా. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించిందో ఏమో, ఆమె ఎప్పుడు రిప్లై ఇస్తుందో ఏమో. అమ్మో, శ్రీని ఇక్కడనే ఉన్నాడు. పుష్కర మా అమ్మ వెళ్ళిందనుకో, మళ్ళీ ఆయనతో ఏం మాట్లాడుతున్నావు అంటది. సపరేక వేయింది నయం. అసలే నన్ను 10వ తరగతి పరీక్షలు కూడా రాయనియా అంటుంది. ఓయ్, ఏంటి సైలెంట్గా పోతుంది? మాట్లాడతలేదేంది? ఉయ్యమనకుంటా పోతుంది. ఏమైంది అసలు? లావణ్య, ఏమైంది లావణ్య? కనీసం చూడని కూడా చూస్తలేవు, మాట్లాడకుండానే వస్తున్నావు.
అదేం లేదు శ్రీను, మా అమ్మ చూసిందనుకో మళ్ళా నన్ను పొట్టు పొట్టు తిడుతుంది, ఇంట్లోకి బయటకు వెళ్ళనియ్యది. నన్ను ఇప్పటికే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయనియ్యా, నువ్వు సప్పుడేక ఇంట్లోనే జావు అంటుంది. ఇక ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఇట్లా నేను స్కూల్కి అయితే పోతున్నా, నీతోటి మాట్లాడుతున్నట్టు మళ్ళా చూసిందనుకో మళ్ళా ఏందో ఏందో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. సరే గాని లావణ్య, నేను చెప్పింది ఏం ఆలోచించినావు? నేను చెప్పిన దాని గురించి ఏమన్నా ఆలోచించినవా? ప్లీజ్ శ్రీను, నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకు, ఎలాంటి ఆశలు పెట్టుకోకు. నా బతుకు అందరి లెక్క ఉన్న బతుకు కాదు, అది నీకు కూడా తెలుసు శ్రీను. నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను. ప్లీజ్ నన్ను మర్చిపో. నా మీద లవ్ ఫీలింగ్ కానీ ఏ ఫీలింగ్ కానీ ఏమీ పెట్టుకోకు ప్లీజ్. నేనైతే చెప్పినా నువ్వంటే నాకు పిచ్చి, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని. నువ్వు మంచిగా ఆలోచించుకో లావణ్య, నీకు మంచి లైఫ్ నేనిస్తా. నువ్వు ఈ ఇన్ని రోజుల నుండి భరిస్తుంది చాలు. నాకు నువ్వంటే ఎప్పటిసుందో ప్రేమ. నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ నువ్వు నా గురించి పట్టించుకుంటలేవు. మంచిగా ఆలోచించుకొని చెప్పు. నువ్వు వద్దన్నా కాదన్నా నా గుండె నీ దిక్కే కొట్టుకుంటుంది, నువ్వే కావాలని కోరుకుంటుంది. అయ్యో శ్రీను, నీకెట్లా చెప్పాలి, ఏం చెప్పాలి? ఏమైంది లావణ్య, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? స్కూల్ టైం అవుతుంది శ్రీను. మంచిగా ఆలోచించుకో లావణ్య ప్లీజ్. ఐ లవ్ యూ. ఎందుకు ఇట్లా చేస్తుంది? ఆమెకు నేనంటే ఇష్టమా కాదా? మరి వాళ్ళ అమ్మకు భయపడి లవ్వును రిజెక్ట్ చేస్తుందా? మా వాళ్ళేమో ఇంటర్ అయిపోయింది కదా, బీటెక్ చేయాలి, నువ్వు హైదరాబాద్ హాస్టల్ పోవాలని అంటున్నారు. కానీ నేను ఇక్కడ లావణ్యను వదిలిపెట్టి ఎట్లా పోవాలి? నేను పోలేను. నమస్తే మామా. ఒరే మెంటలోడా, స్కూల్ పోలేదారా? ఏం పోవాలరా, నీ అవ్వ చదివిపించిందే చదివిపిస్తుర్రు, చెప్పిందే చెప్పుతుర్రు. ఇలా నాకు కాళ్ళు బాగా గుంజుతున్నాయిరా, అందుకే డుమ్మ కొట్టినా. ఈ డుమ్మగొట్టుడు పాడగాను 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి కాదురా, ఇంకా 4 రోజులైతే ఎగ్జామ్స్. నువ్వు కొంచెమన్నా భయం లేదు? నాకెందుకురా భయం, నాకు అన్ని వచ్చు. నీ బొందచ్చు, అక్కడికి పోయినాక తెలుస్తుంది. ఆగు, ఫెయిల్ అయితే తెలుస్తుంది. నేను అస్సలకే ఫెయిల్ కానరా, నీకు ఎట్లా కనిపిస్తున్నా? నేను సూపర్ చదువుతున్నా గానీ ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, అట్టిగానే వచ్చినా. ఏం సంగతి? హాల్ టికెట్లు ఇచ్చిర్రారా? ఇస్తారట్రా ఎల్లుండి. లావణ్యమైందా స్కూల్కు? పోయిందిరా ఇప్పుడే. ఈ అవ్వ ఆమెనే స్కూల్ టాపరు వత్తది కావచ్చురా నాకు తెలిసి. ఈ అవ్వ ఎన్ని బాధలున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి జోరు చదువుతాంది. సార్ అయితే ఏది అడిగినా కూడా టక్కుమని చెప్పుతాంది, టక్కుమని బోర్డు మీద రాస్తాంది. ఆమెకు చదువుకోవాలని కోరిక బాగుందిరా, కానీ వాళ్ళ అవ్వ దొంగ ముఖబ్ది చదివిపించేటట్టు లేదు. చదివియరారా? వాళ్ళ అయ్యగాడు ఏం చెప్తాండు? చదువుకుంటా అంటే చదివియడా? ఆడగాసంటోడే నప్పతట్లోడు. ఆడు పెళ్ళమ్మాట ఇని బిడ్డను టార్చర్ పెట్టే బాడకవాడు. అయ్యో కర్రోడా, బడికోలే కోలేదురా కర్రోడా. అగ్గబలిసిందారా నన్ను కర్రోడా అంటావు? మరి నువ్వు నన్ను ఎట్లా అంటున్నావురా? నువ్వు అంత ఎర్ర ఉన్నట్టు. నువ్వు కర్రోని వేరైతివి, నేను కర్రోనే అయితిని. మనం కర్రోడా అని పిలుచుకుంటే ఇక పక్కనున్నోడు కర్రోడనే పిలుస్తాడు. నాకు పేరు లేదా, ఊరు లేదా, పేరు బట్టి పిలిస్తే ఏంద్రా బాడుకోవు? మా పిలిచినట్టే ఉన్నది కానీ ఈ లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గర వస్తాయి, కొంచెమన్నా భయం లేదురా నీకు? బడిపోతే ఏమో. నీ అవ నేను మీతోటి జంప్ చేసినా అయిపోవురా. మంచిగా ఇప్పుడు మీ లెక్క ఫ్రీగా ఉందును. నీకు చదవత్తదా మన్నత్తదా నువ్వు జంప్ చేయడానికి? ఓ నీకు బాగా వచ్చిందని జంప్ చేసినావా? ఏ ఉర్రగాని ఏమైంది రసీను? చెప్పురా. ఏం చేస్తానవు రేడా? ఏం లేదురా, అట్టిగానే ఉన్నా. ఓహో, లావణ్య గురించి వేడి చేస్తున్నావా ఏంది? పోయిందా బడికి? లావణ్య గురించి గీడెందుకు వేడి చేస్తారా? ఓ ఆ తెలియనోళ్లకు తెలియజేసేటట్టు ఒర్రకు. అంటే జిల్జిల్జీగా నడుస్తుందా ఏంది? ఏది లేదురా, ఆడు గట్లనే అంటాడు. చెప్పరాదురా వారి, నాకు చెప్పేదాకా మనసులో పట్టది. ఏడు లవ్ చేస్తాండ్రా, కానీ మరి ఇంకా లావణ్యకు చెప్పలేదు. నిజమారా? ఖచ్చితంగా లావణ్య నీ లవ్ ఒప్పుకుంటదిరా. ఎందుకురా గట్లంటావు? ఎందుకంటే నువ్వు మంచోనివిరా వారి. నీ గుణం చిన్నప్పటి నుండి చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆమెకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చేరని అవ్వ పెళ్లి చేసుకొని ఎట్లయితే అట్లా. నేను ఇయ్యడానికి రెడీగానే ఉన్నారా, కానీ ఆమె తీసుకోవడానికి రెడీ ఉండద్దా? నా లవ్ అనేది యాక్సెప్ట్ చెయ్యొద్దా? చెత్తది, నువ్వేం బాధపడకు. అసలు ప్రపోజ్ చేస్తావా? చేయలే, ఇంకా చేద్దాం మెల్లగా, ఎగ్జామ్స్ అయిపోని. ఆమెకు కూడా కొంచెం ఫ్రీ కావాలి కదా మైండ్.
గదే గదే గాని ఏడన్నా పోదాం దార్రా, ఇవాళ ఈ ఇంటికాడే ఉన్నాడు కదా. ఎటు పోతావురా, నా బాధ నాకుందంటే. నీకెప్పటికి బాధే ఉంటది, మాకే లేదు కదా. ఏమైందే, ఏం ఆలోచిస్తానో, ఎప్పుడు చూసినా డల్లుగానే ఉంటున్నావు. ఎగ్జామ్స్ రంది పట్టుకుందా ఎట్లా? అదేం లేదే, రాష్ట్రం పోదాం రాలేవే. నేను రాను, నువ్వు పోయిరా పోవే, నేను అప్పుడే పోయొచ్చిన. సరేలే. నేనేమో నా ఎంబడ పడుతుండు, నా లైఫ్ అసలే మంచిగా లేదు, ఈ లవ్వులు ఇది అని పెట్టుకుంటే ఆ దొంగ ముఖబ్ది నన్ను ఉంచనే ఉంచది. నాకు ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ కావాలి, మంచి మార్క్స్ రావాలి, నేను మంచిగా చదువుకోవాలి. శ్రీను, నీకు ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. నీకెంత చెప్పినా కూడా నువ్వు అస్సలకే నా మాట వింటలేవు. కానీ నేను చెప్పేది ఒక్కటే, నేను నీ దాన్ని కాలేను, నువ్వు నా వాడివి కాలేవు. అది మా అమ్మ కానియది. అట్లాంటప్పుడు నీతోటి మాట్లాడి నీకు ప్రేమ పెంచి నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు. అందుకే నేను నీతో లవ్ ఒప్పుకోను. నా బతుకు నాకు కావాలనుకున్నది ఏది ఉండదు. అది ఏదైనా సరే, మనిషి అయినా సరే, ఏదన్నా విషయం అయినా సరే, నాకు కావాలనుకున్నది అస్సలకే నాకు దొరకది, దక్కది. ఏం చేస్తారే మల్లక్క, పని తీరిందా? పని పాడగాను మా తీరింది గాని గీ రేషన్ బియ్యం ఇస్తున్నారే పోసవ్వా, అటు మొకై పోయొచ్చినవా? ఏడబోత్తారు, ఇంకా ఓత్తనే లేరు. ఈ మళ్ళీ ఓమ్మంటే ఇంటి చుట్టూ తిరుగుతాండు, ఇంట్లోనేమో అంటాండు. అరే పోతలేరే, మళ్ళీ పోసినాక ఎవరన్నా తెచ్చుకుంటే కనబడదా, మనకి ఇనబడదా? ఆగరాదు, పోసినప్పుడు పోయి మాదెత్తగాని. ఆడా కొద్ది లైన్ ఉంటుర్రా, ముందుగా పోయి తీసుకొచ్చుకోవాలి. లేకపోతే అడుక్కు ఉన్న బియ్యం పోతారు, అవి ఏం రీతి పాడైతలేవు, అంత నూకలు నూకలు. అవునే మల్లక్క, జల్ది పోయి తెచ్చుకోవాలి. రేషన్ బియ్యం పోతే చెప్పుతా తియ్యి. ఏం చేస్తారు మరి, తిన్నరా? గిడ ఏమిటి కూసున్నరే? గడ్ మా ఇంటి మోక అత్తే ఎంత సల్లగా ఉంటది పెద్ద చెట్టు కింద, ఏమో అత్తనే లేరు. మేమత్తే నీ మోగంతో నువ్వు ఇంట్లోనే గుసగుసలాడతావాయే, రసరసలాడతావాయే. నువ్వు వెళ్తావే, నీ గుసగుసలు రసరసలు ఇనుకుంటా మేం కూసోవాలి బయట. ఇక కూసునుడెందుకు అచ్చుడెందుకు అని అత్తలేము. చూసినావా ఏ నర్సి, గుసగుసనట రసరసనట. మరి ఎప్పుడు రాయమల్లితో కిలకిల నవ్వుకుంటూ ఉంటావా? నువ్వు బయటకు వెళ్తావా పోసక్క? మేమచ్చడే కూర్చొని ఏం చేయమంటావు? ఇప్పుడు లేనట్టున్నాడు, అందుకే రమ్మంటాంది ఇది. లేడు లేడు, పొలం కాడికి వేయండి గాని ఇక ఎండ కొడుతుంది, నువ్వు వచ్చేం చేస్తావు, తీయే ఇంటికాడనే ఉండు అని చెప్పి పోయిండు. రారాటు కూసుందాం. మేన్ రామ్, అల్లయ్య నువ్వు శంబాయి ఎప్పుడు చెట్టు కిందనే కూర్చుంటారు కదా, ఇంకేం పని ఆయనకేం పని? ఏందే ఈడు ఆడు అని అనబడుతుంది. మారిగా ఆయనకేం పని నీకేం పని? అగా చూడు, అనంగానే అత్తాండు ముసలోడు. ముసలోడు కావక ఇంక నిండు నూరేళ్లే పెరుగుతాన్నాయి. ఇంకా ఏందవ్వా నన్నేమో అంటారు? నిన్న మెచ్చుకుంటా అన్నాం గాని నన్ను మెచ్చుకున్నాడెందుకు? నేనేం పని చేసినా అని మెచ్చుకుంటారు. నీతోటి ఎవడో రాలే. తిన్నావా నర్సవ్వా? తిన్న పోషక్క, తిన్నా. ఇక నా కొడుకు వేసిన అన్నం తింటాండు. అవ్వ నీ కొడుకు చూద్దామంటే కనబడేమే, అడిగి పోరని లెక్క ఊరంతా తిరుగుతాడు అనుకున్నావా? ఈ పోరడు ఈ మధ్య ఊకే మాడకట్కే అత్తాండే. ఈ పోరడు ఇంకో పోరడు మన మీదికి పోతారు, ఎందుకో తెలియదు. మరి ఎవతన్న పోరికి లైటింగ్ కొడుతుర్రా ఏందిల్లు? ఎవరు? సుశీల కొడుక? ఇది లేదా ఎడవేంది ఉన్నది, ఎటు పోతుంది? పోరడు ఏగి పోరడు, మొన్న సిగరెట్లు దాగంగా చూసినా. ఆ పోరడు కూడా తాగుతాండా? మరి పోరగాళ్ళు ఇప్పటి పోరగాళ్ళు చెప్తే ఇంటారా? సుశీల కొడుకు గింత కూడా భయం చెప్పదా? ఎట్లా పాడైంది? ఏం పాడో తీయే, మళ్ళా కొడుకునంటానవని అది లొల్లికత్తది. సిగరెట్లు తాగుడు ఊకే ఏందో మీదికి పోతారు, మరి యువతి గురించి పోతుర్రు. ఆ పోరడు ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరినీ గెలుస్తాడు ఆ పోరడు. రోత పోరడు. నర్సి, నీ కొడుకునైతే ఈ పోరని సోపతి పట్టనీయగే. నా కొడుకు పట్టడు, నా కొడుకు దోస్తులు వేరే ఉన్నారు. అదే గదే మరి కొడుకు లగ్గం చేయవాయే? పోసక్క, ఈ 12వ తరగతి అయిపోవడంతో లగ్గం చేయమంటారా? ఓ పనద్దు పాటద్దు చేతిలో ఇక లగ్గం చేసి ఆడ కూసబెడితే వాళ్ళిద్దరిని మేం చావలేక చావాలి. దీనికి
ఇంకేం పని ఉన్నది గట్నే అంటది లంగది. అయ్యో మాయేసుకున్నది ఈ లంగ లోపట. ఓ పోసావా అమ్మా ఎంతి ముసలోడా ఎటువాయ నీ రాయు నా రాయు పొలంలోకి పోయిండు. పొలంలకు నువ్వు కూడా పోపోయినావు, ఇద్దరు కలిసి పొలం దున్న పేర్రు. దుంతాం, దున్నేటప్పుడే దున్నాలి. అది వరేసినాక ఎట్లా దుంతాం? అంతేనా? మరిగా ఈ రాయు నిష్పెట్టి బయటకెళ్ళావు, ఇవాళ ఎట్టెట్నో వెళ్ళినావు, ఏం సంగతి? నిన్ను చూద్దామని నిన్ను చూడబుద్దయ్యి వెళ్ళినా. అబ్బో నీ నోట్ల మన్ను నా ఇట్టం మల్లక్క నరసవం తీసుకొని అటు ముఖే రాజరిసేపడ కూసుందాం. అత్తపో ఏడయ్యా కొడుకు ఎందుకో పిలిచే? అన్నం వేసి పోయినావంటే ఇక ముచ్చటకే తలుగుతావా? ఇడ మరి తినటోళ్ళు ఏమన్నా గాని అయ్యో నీకు బాగానే బరువైందా? ఏమంటే అయిపోవు కదా. ఇక వాడే వేసుకొని తిన్నాడు గాని ఏం ముచ్చటనే ఊకే బయట ఎల్లాడుతుంది పొద్దుకుతుంది. అయ్యో నువ్వెందుకంతా ఉరతాన్నావు? నాకు అర్థమైతే లేదు. ఏం ముచ్చట పెట్టినా గాని తిన్నడా కొడుకు? తిన్నమ్మా. వేసుకొని తినాల బిడ్డ. నేను ఊకెయ్యాలంటే ఎత్తనా? ఓసారి నేను ఉండా అలవాటు వేసుకోవాలి. వేసుకొని తిననా గాని బాపే పిలువు అని అన్నాడు. బాపు పెద్దలంగా, బాపుకు నేను ఇంకనే ఉండాలి. బాపు ఉన్నప్పుడు, లేకపోతే బాపుకు మనసున పట్టది. మరిగా సరే గాని నాని, మరి ఇంటరు అయిపాయే, డిగ్రీ ఎత్తవా లేకపోతే బీటెక్ ఎత్తవా? ఏమోనే నాన్న, దేని గురించి ఆలోచించలేదు. ఇంకా ముందు ఆలోచించుతా. ఇంకా టైం ఉంది కదా, మొన్ననే ఎగ్జామ్స్ అయిపాయే. అరే రామశంకర, పిల్లగాళ్ళు ఏది చదువుతారు అనేది తెలుసుకోవద్దా అనే దానికి తగ్గట్టు పైసలు అరేంజ్ చేసుకోవద్దా? ఇప్పుడు చదువులకు బొచ్చడు పైసలు పడతాయి. చదివించే బదులు ఇంత పెళ్లి చేద్దాం పట్టు. ఆయన నీతోటి పొలం పనులు చేసుకుంటా ఉంటాడు. నేను కట్టపడుతుంది చాలదానే, ఇంకా వాడిని కూడా పొలం పనులకు కష్టపెట్టాలా? చదువుకొని, మనకి చదువు మీద టాలెంట్ ఉన్నది, చదువుకొని ఏదన్నా జాబ్ వస్తే మంచిదే కదా. ఇక జాబ్ వచ్చినాక పెళ్లి చేయకపోతే ఊకుంటామా? ఓడలు రెడీగానే ఉండే. ఆ పిల్ల చదవరే బట్టే వీడు చదవరే బట్టే చదివినాకాయే. అమ్మా నేను బయట పోతనే. అరే గాని ఆ తీట పోరని సోపతి పట్టకు నువ్వు, శ్రీకాంత్ గాని సోపతి. ఏ గాళ్ళ సోపతి ఎందుకు పడతా? మా గ్యాంగ్ వేరే, వాళ్ళ గ్యాంగ్ వేరే. సరే మేనమరదలతోటి మాట్లాడుతుండా ఏడు? ఎందుకు మాట్లాడతాడు? దాన్ని చూడబుద్ధి అయితే పోయేస్తాడు. అంతేనా? అక్కడ దాకా కూడా నడుతుందా కథ? ఇక తల్లివై ఉండి మంచిగానే నడిపిస్తావు. మంది మీద పడతాడు అయ్యా. నా బంగారు తల్లి, నా మేనకోడలు మీదనే వాడు లవ్వాడతాడు. ఆడుకోని వయసు మీద ఉన్నారు పిల్లలు. కార్తీ, నాకు అన్నం వేసుకరా పో. ఉన్న తిండి పడక పొలం ఇదే పని. నువ్వు కూడా నడవాలి, మందిని విలువు. ఎల్లుండి పొలం కలుద్దాం. సరే పిలుస్తుంది. అరే నా బాధ అనేది లావణ్యకు ఎట్లా అర్థమవుతుందిరా? నేను ఎంత ప్రపోజ్ చేసినా, ఏం మాట్లాడినా కూడా నువ్వే హోప్స్ పెట్టుకోకు శ్రీను, ఏ హోప్స్ పెట్టుకోకు, నా బతుకు ఘోరంగా ఉంది, అట్లా ఇట్లా అని ఇది అంటనే ఉన్నది. ఇక ఏం చేస్తావురా, మరి ఆమె పరిస్థితి అట్లా ఉన్నది. వాళ్ళ అమ్మ గురించే భయానికి ఒప్పుకుంటలేదు కావచ్చురా. నాకు లావణ్య కావాలరా. లావణ్య అంటే నాకు పిచ్చి. 2 సంవత్సరాల నుండి నా దాంట్లో నేనే ఆమెను ప్రేమించుకుంటూ, ఆమెను చూసుకుంటూ, ఆమెను ఎంతో ఇష్టపడుకుంటా భరించుకుంటా ఉన్నరా. కానీ ఇప్పుడు నాతోటి కాకనే నేను ఆమెతోటి చెప్పేసిన. అదేరా నాకు అర్థమైతుంది, కానీ ఆమె ఒప్పుకోవాలి కదా నీ లవ్వు. ఇప్పుడు ఏం అడగద్దురా. ఎందుకు అనంటే ఆమెకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయితే అయిపోని. ఇంకా చిన్న మైండ్ సెట్ ఏనాయే, ఈ లవ్వులు కొవ్వులు అంటే ఒప్పుకుంటాదిరా. ఆమెకు ఎంతో తెలివి ఉన్నది. ఎప్పుడన్నా ఇటు బయటకు రమ్మని మాట్లాడదామన్నా కూడా వీలైతలేదు. ఎట్లత్తదిరా పాపం, ఆ ఇంట్లో జైలు వేసినట్టు బంతి కాన లెక్క అయిపోయావా బతుకు. గదేరా, ఈ ఎగ్జామ్స్ అయితే అయిపోని. పోదాంపా ఇంటికాడికి. పోదాంరా. నీ అవ ఇక్కడనే మనశ్శాంతిగా ఎంత ప్రశాంతంగా ఉంటదిరా. కూసోలేవు జరసేపు. నా కూసుంటే కూసోబుద్ధి అయితే లేదు, మనసున పడతలేదురా. ప్రేమలో పడ్డావు, ఇక ఏం చేస్తావు? ఆ మోజులు ఉన్నావు నువ్వు. మనసున పట్టమంటే ఎట్లా పడుతుంది?
ఆమెను చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. ఇంటి వెనుకకు తప్పితే ఇంటి ముంగటికి వస్తా, ఇంటి ముంగటికి తప్పితే ఇంటి వెనుకకు పోతా గానీ అస్సలకే కనిపించదురా. పాపం పని చేసినప్పుడే కనిపిస్తుంది. అయితే తీరా కొంచెం ఎగ్జామ్స్ అయిపోయి ఆమె ఫ్రీ అవుతుంది, అప్పుడు ఆలోచించుకొని చెప్తుంది. అంతే గాని ఏమైందబ్బా మీ అక్క స్కూల్ కు పోయిందా? వచ్చిందా స్కూల్ కు పోయి? నువ్వు వచ్చే సంవత్సరం నుండి బడికి నడవాలి. మీ అమ్మ ఏం చేస్తుంది? అవునా, ఎవరెవరు తింటారు చికెను? మీ అక్కకి ఎత్తారా? ఇక్కడ ఏం చేస్తున్నావే అమ్మా? ఏం లేదురా నాని, అట్టేనే బయటకు వెళ్ళినా. ఏమైందిరా? ఏం లేదే, కొంచెం ఛాయ్ పెడతావని. పెడతా. ఏమైంది వదినమ్మా పిలిచినావు? ఏం లేదు వదిన, ఏం చేస్తాను, ఇంట్లోకే బయటకే కనబడతలేవు. చికెన్ తీసుకురమ్మన్న మీ అన్నను, బాగా రోజులైతుంది తినక అని తెచ్చిండు, అదే అండుతానా. పాపం లావణ్యకు వేస్తుందా వెయ్యదా? అదే చెప్తాది నీ చిన్న బిడ్డ, మా మమ్మీ చికెన్ వండుతుంది అని. ఇంకా రాలే లావణ్య? ఏది రాలేదు కదా, అటు ఇటు 5 అవుతుంది, ఇప్పుడు వచ్చేదే. మళ్ళా 6 నుండి 8 దాకా క్లాస్ అట. ఆ క్లాస్కు పోకుంటే ఏంది అని అంటే అస్సలకే ఇంటలేదు, పోతాంది. ఇక 10వ తరగతి కదా, ఇప్పుడు క్లాసులు బాగానే ఉంటాయి. ఇక ఎగ్జామ్స్ అయిపోతే ఏం క్లాసులు ఉంటాయి, ఇంటికాడనే ఉండుడాయే. అదే మళ్ళా ఇంటరు ఏడ చదివిపిస్తారు? ఇంటర్ చదివిపిస్తాం. ఇంటర్ లేదు, పొంటర్ లేదు. ఇక 10వ తరగతి అయిపోయిందంటే ఇంటికాడనే ఉంచాలే. ఎందుకు వదినే చదువుకునుడు? చదువుకొని వాళ్ళు ఏమైనా జాబ్ చేసేది ఉన్నదా? ఓకొని చేతిలో పెడితే పెళ్లి చేస్తే అయ్యే పోతుంది. దొంగ మొక్కదానా గిట్లా అంటానవేంది నువ్వు? గంత చిన్న పిల్లకి నువ్వు పెళ్లి చేస్తావా ఏంది? నీ అవ్వ చదువుపియాలే గాని. అప్పుడే ఎత్తావా ఏంది పెళ్లి? అంత కొడితే 10వ తరగతికి 15, 16 సంవత్సరాలు ఉంటాయి. అటు ఇటు 18 పడయా? 18 పడ్డాక ఎవరికో వాళ్ళకి ఇచ్చి ఎత్తే అయ్యే పోతుంది. ఆమెకి వేసే వరకు ఈమె టకటక పెరుగుతూనే ఉంటది. చదువుపి ఆమె చదువుకుంటా అన్న కాడికి ఉద్దాం ఎట్లుంటదో అనగానే వస్తుంది కదా లావణ్య. వచ్చినవా బంగారం? నేను చూస్తా అంటే మనసంతా హాయి అవుతుంది. అయితే ఇలా లేట్ అయింది? ఏం లేదమ్మా, ఒకసారి కొంచెం ఎక్కువసేపు చెప్పిండు, ఇట్లుంటది అట్లుంటది అని పేపర్ గురించి, అందుకే లేట్ అయిపోయింది. అవునారా లావణ్య? మరి ఎట్లా చదువుతానవు? మంచిగానే చదువుతున్నా ఆంటీ. పోరడు కన్ను మెదలుపోకుండా ఈ పోరినే చూస్తాడు. నడువు ఇంట్లోకి నడువు. సరే అమ్మా. మంచిగా చదువు, ఈ 10వ తరగతికి బాగా కట్టపడి మంచి మార్కులు తెచ్చుకో. సరే ఆంటీ. అడుగు అన్నానా? చదవకపోతే ఏం చేస్తుంది? నేనున్నా అని లావణ్యను పో అంటాంది. వేస్ట్ది. సరే తీ బిడ్డప్పా, ఛాయ్ పెడతాపా. సరే గాని అమ్మ, ఈమెకి ఎందుకే ఇంత బలుపు? లావణ్యను అసలు మనతోటి మాట్లాడినిత్తలేదు. ఏమో బిడ్డ, ఇది బహురూపుంది, దాంతోటి ఎవడు పెట్టుకోవాలి? ఇంటరు చదివిపియరో లావణ్యను? ఏమో బిడ్డ, తెలియదు మనకు. సరే అమ్మా, ఛాయ్ పెట్టుపో. అరే అమ్మ, ఏం కూర వండుతుందిరా? మంచిగా వాసన వస్తుంది. అవునా, తొందరనే వండుతుంది. నేను పోయే వరకు అవుతుందో కాదో. ఇంత లేట్ అత్తే బట్టలు ఎప్పుడు ఉతుకుతా అని అనుకున్నావు? పని కాదు, బట్టలన్నీ ఉతుకుపో, నడువు జల్దీ. లారీకి పోకుంటే ఏం కాత్తి? అబ్బో లేదమ్మా, పోవాలి. ఆ బట్టలన్నీ ఉతికి బోళ్ళని దోమి పో. ఎంత టైం అయినా మంచిదే, అవి వేసి పో నువ్వు. నేను ఊడ్చుకొత్తా గాని. సరే అమ్మా. చాయ్ పెట్టినవా? కొంచెం చాయ్ పోస్తావా? చాయ్ ఎక్కడ పాడైంది? చాయ్ లేదు, ఏది లేదు. గిన్నెని పాలుంటే మేము పెట్టుకొని తాగినాం, అప్పుడే మీ నాన్నకు తలకాయ నొత్తుందంటే. సరే అమ్మా, బోలు దోముతుంది. పో జల్దీ. బోళ్ళు అన్నడ వారేసిన బోలు దోమి బట్టలు ఉతికి పో.
వచ్చింది కొంచెం ఉండంగా అక్కకు పోతే అయిపోవు కదా అక్క తాగుతా అంటే అమ్మ లేదు అంటాంది. ఇవన్నీ బట్టలు ఎందుకు నానబెట్టింది? అబ్బా గిన్ని బట్టలా పిండలేక జత్తున్నా. టకటక విండాలే. మళ్ళా 6 అయితే సారు కోపానికి వస్తుండు. 6 అయిపోయినాక వస్తే ఇంత లేట్ ఎందుకు వస్తున్నారు అని. అయ్యో పాపం స్కూల్కి పోయి వచ్చి బట్టలు పిండుతుందా? అయ్యో శ్రీని వచ్చినట్టున్నాడు కదా, అమ్మ చూస్తే కోపం చేస్తుంది. ఆ పని నేను చేసుకుంటా. అవన్య కనీసం చూడని కూడా చూస్తలేవు. అబ్బా ప్లీజ్ శ్రీను వెళ్ళు, అమ్మ చూస్తే కోపానికి వస్తుంది. నాకేమో నీతోటి మాట్లాడాలని ఉంటది, నిన్ను చూడాలని ఉంటది. నువ్వు చక్కగా బయటకే వెళ్ళవు. ఇక నైట్ అయిందంటే మొత్తానికే కనబడవు. కనిపించినప్పుడన్నా నన్ను చూసి నాతోటి మాట్లాడితే ఏమైతుంది? ప్లీజ్ శ్రీను నాకు పని ఉన్నది, నేను బట్టలు ఉతకాలి, బోళ్ళు దోమాలి, మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. అమ్మ చూస్తే కోపానికి వస్తుంది. సరేలే, నువ్వైతే ఏ టెన్షన్ తీసుకోకు. మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, నువ్వు మంచిగా చదువుకో, సరేనా? సరే. తిని వెళ్ళేమన్నా. సరే. శ్రీను నన్ను చూసేది చూస్తుండు. అబ్బా ఎన్ని జాగ్రత్తలు చెప్తాడో ఏమో. ఏం చేద్దాం? వెళ్ళు శ్రీను. వెళ్ళాలని లేదు లావణ్య, నిన్ను చూడాలని అనిపిస్తుంది. అబ్బా వెళ్ళు, అమ్మ వస్తుంది. సరేలే, నా వల్ల నువ్వు ఇబ్బంది పడు ఎందుకు, వెళ్తున్నలే. అమ్మ చికెన్ వండుతుంది, కొంచెం తినేసి పోవాలి. ఆకలి కూడా దంచుతుంది. మధ్యాహ్నం స్కూల్లో కర్రీ ఏం మంచిగా లేదు, అంతా వాటర్ వాటరే ఉంది. అమ్మా అమ్మా, కోళ్ళు తోమిన, బట్టలు విండిన, యా క్లాస్కి టైం అవుతుందిరా. ఇంకొక 15 మినిట్సే ఉన్నది. అన్నం తినేసి పోదామని. అదే అమ్మా. ఏంటిదే? అమ్మా కొంచెం అన్నం వేస్తావా? ఆకలి అవుతుంది, తినేసి పోతా. అన్నవు లేదు ఇప్పుడు, వచ్చినాక తినవా? ఇప్పుడు తింటావు మళ్ళా అప్పటికి తింటావా? అప్పటికి తింటే తింటా, లేకపోతే లేదమ్మా. ఇప్పుడే తిని పోతా క్లాస్కి. అన్నము లేదు, అప్పటికే తిందు పో. అన్నము లేదు, కూర ఇంకా కాలేదు. ఇక ననంగానే తింటాని అంటానవా? అట్లా కాదమ్మా, రోజు ఛాయ్ తాగి పోదును కదా, ఈరోజు ఛాయ్ లేదు కదా, అందుకే అన్నం తినేసి పోదామని. కూర కాకుండా మంచిదే అమ్మా, పొద్దటిదేమన్నా కూర ఉంటే వేస్తావా? వచ్చినాక తిందు పో. ఏమో కడుపు ఎత్తిపోతాందా? తినకపోతే సత్తవా? ఇక నువ్వు వేసే పనికి, నువ్వు వేసే కట్టానికి 4 పూటలు 3 పూటలు పెడతా నీకు తిండి. బట్టలు విండి బోలు కడిగినవానే? కడిగినా. నువ్వు ఒర్రకు నీకేది తెలియదు. అడు పో క్లాస్కి, పోతే పో, లేకపోతే సపరేక వండు. పోతమ్మా, ఆకలి అవుతుంది. నువ్వు ఒర్రకరా చిట్టి తల్లి, నీకు ఏది తెలియదు. అది వేసే కట్టానికి దానికి 3 పూటలు పెడదామా? మళ్ళత్తది అప్పటికి అయ్య ముంగట ఆకలి అవుతుంది అని అంటది. అయ్యో ఇది వేసే కట్టానికి దీనికి 3 పూటలు పెట్టాలి తిండి. చికెన్ సూపర్ అండినవే రామా, టేస్ట్ మంచిగున్నది. ఎప్పుడు గిట్లా అండనే అంటావు? ఎప్పుడు కుదిరినట్టు కుదురుతుందా అండి? ఏ కమ్మ ఉన్నదే, ఇవాళ చిన్న బిడ్డ తొందరనే వన్నది. ఇలా మధ్యాహ్నం బండలేదు, పొద్దడుచుంది, ఆడింది ఆడినట్టే ఇక పడుకున్నది. ఇంకా రాలేదు ఏంది లావణ్య? ఏమో మరి 8 అవుతుందా? ఇంకా 8 కాలే, 10 నిమిషాలు కమ్మి 8 అవుతుంది. అత్తది ఇక 8కి. గదే గదే గాని తినిపోయిందా? తిన్నది. ఇక చికెన్ వాసన చూసి నాకు ఆకలి అవుతుంది అమ్మా ఎయ్యి అని అన్నది. అన్నాక 5-6 ముక్కలు వేసినాక తిన్నది, పోయింది. గదే గదే గాని గదే మరి వాళ్ళకి ఇంత సూపే ఉన్నది, ఇక ముక్కలు లేవు. అందరం తిన్నాం, ఇంకెవరు ఉన్నారు తినేది? సరే సరే తి. వారి నీకు రోజు ఇదేం రోగం రా? లావణ్య నైట్ క్లాసు పోయొచ్చేదాకా రోజు నువ్వత్తావు, నీతోటి పాటు నన్ను కూడా రమ్మంటావు. అట్లా కాదురా, ఆడపిల్ల కదా. ఈ వాడకటుకు సక్క మనుషులు ఉండనే ఉండరు, భయపడుతుందని నా బాధ. ఇట్లా ఎన్ని రోజులు రా ఇంకా?
ఎన్ని రోజులంటే ఏమన్నట్రా, ఎగ్జామ్స్ అయిపోవా ఇక అయిపోయినా దాకా. నీ అవ్వ రోజు ఏదో గోస అయితాంద్రా నీకు. 7:30కే ఫోన్ చేసి నన్ను ఇలా నిల్చోబెడతావు. అవురా ఇక వస్తుంది పాపం ఒక్కతి భయపడుతుంది కదరా. రోజు వీళ్ళు ఇదే టైంకి ఇక్కడ ఎందుకుంటుర్రు? ఏం లావణ్య, ఏం సంగతి? చదివినా మంచిగా? ఇక నువ్వు ఎక్స్ట్రా క్లాస్ పోవడేమో గాని మావోడు నన్ను చంపుతుండు కదా. ఎందుకు ఒక్కదానివి భయపడతావట? నీకు ఇక్కడ వీడు నేను ఇద్దరం కావాలి. నీకోసమే ఇక్కడ నిల్చోబెడుతుండు. నిన్ను ఇంటి దాకా పంపేదాకా వానికి మనసున పట్టదాయే. అయ్యో నాకెందుకు భయం, నేను పోనా? సరే గాని నడు లావణ్య, ఇంటికి పో నడు, నీ వెనక నేను వస్తా. చూసిర్రా దోస్తులు, ఇట్లనే మా ఊడైతే రోజు లావణ్య కోసం పొద్దున నైటు పొద్దున్నేమో అక్కడ అడ్డకాడ ఆమె స్కూల్ పోయేటప్పుడు, ఇక నైట్ ఏమో ఎక్స్ట్రా క్లాస్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇది ప్రేమ అంటే. ఇదేంటి అన్నం గింత అంతనే ఉంచిర్రు? అయ్యో చికెన్ అంటిర్రు, కూర లేనే లేదు కదా. ఇలా ఒక్క పీస్ కూడా లేదు. హట్టిదే గింతంత సూప్ ఉన్నది. అన్నం నాకు 2 బుక్కలు అవుతుంది. ఆకలి ఘోరంగా అవుతుంది. చికెన్ కదా తినచ్చు మంచిగా వచ్చినాక అని ఆశపడ్డా, కానీ అన్నం లేదు, కూర లేదు. చిరావా? అమ్మా అన్నం లేదు, కూర లేదు కదా. నాకు అప్పుడే ఆకలి అవుతుంది అని అంటే వచ్చినాక తిందువు అని అన్నావు. అలా చూస్తే అన్నం లేదు, కూర లేదు. ఈ గురించి ఇక్కడ మమ్మల్ని ఉపవాసం ఉండమంటున్నావా ఏంది? బొచ్చడున్నదా అన్నం? ఆ అన్నం తిను, ఆ కూర గంజు ఊర్చేసుకో, అది మాజాలు నీకు ఇంత సూపు. అద్దుతి అమ్మా, అది కూడా మీరే తినుర్రి. తినకు, నువ్వే ఎండుతావు. తింటే తిను, లేకపోతే లేదు. మూసుకొని పోయి పండుపో. నీకు అది పెట్టుడే ఎక్కువ అనంటే ఇంకా అద్దు అది కూడా అని అంటున్నావా? అబ్బో రేషం బాగానే ఒడుచుకత్తందే బొడ్డి నీకు. ఆకలి ఘోరంగా అవుతుందమ్మా, నేను అప్పుడే చెప్పినా కదా నీకు. మరి లేదు, ఇప్పుడు తినంగా. ఇప్పుడు ఎవడు పెట్టాలి నీ గురించి బియ్యం? పెట్టుకొని ఇంత తొక్కువారేసుకొని తిను. ఈ అయ్యా అడిగితే తిన్నా అని చెప్పు, లేదు అనంటే మెడలు విసుకుతా ఏమనుకుంటానవో. సరే, ఇప్పుడు బియ్యం పెట్టుకొని తిందామన్నా కూడా పొట్టు తిడుతుంది. అన్నం ఉన్నది సాలలేదా, అదేసుకొని తినరా లేదా అంటది. అన్నం చూస్తే 2 బుక్కలు అవుతుంది. కూర కూడా గింత అంతనే ఉంది. అంత గంజు ఊర్చుకుంటా గింత అంతే అవుతుంది. నా బతుకేందో ఏమో నాకైతే అర్థమే అయితలేదు. తిందామనేసరికి తిండి ఉండదు, తినకపోతేనేమో నిద్ర రాదు. అమ్మా చూసినవా అమ్మా, నా లైఫ్ నువ్వు లేకపోతే ఎట్లున్నదో. నువ్వు ఉన్నప్పుడు నేను తినకపోతే నాకు కుచ్చి తినబెడదువు. నేను తినకపోతే తిట్టేదానివి, కొట్టేదానివి కోపం వస్తే. మరి ఇప్పుడు ఎటువైనవమ్మా? నేను ఎన్నో రాత్రులు తినకుండా ఉంటున్నా. మరి నీకు నేను కనిపిస్తలేనా? నా బాధ నీకు అర్థమైతలేదా? నన్ను ఓదార్చుతా, నా కడుపు నింపుతా అని వస్తలేవేందమ్మా? నీ గురించే నేను బతుకుతున్నమ్మా. నువ్వెప్పుడైనా మంచిగా చదువుకోవాలి బిడ్డ అని చెప్పేదానివి. నీ ఆశ నేను నెరవేర్చాలని నేను నీ గురించే బతుకుతున్నమ్మా. ఆకలిస్తుందమ్మా, రామ్మా, నాకు వంట చేసి నాకు తినబెడదు రామ్మా. ఒకసారి గిట్లనే ఆకలి అవుతుందని బియ్యం పెట్టుకుంటే పెట్టిన అన్నాన్ని తీసి పారేసింది. నేనండుతా నేను తినాలే, నేను పెట్టిందే తినాలని పొట్టు కొట్టింది. ఆ భయానికి నేను వండుకుంటలేనమ్మా. అలాగింతే ఉందమ్మా, నాకు ఆకలి అవుతుందమ్మా. ఇప్పుడు ఏమన్నా కూడా నువ్వు స్కూల్ కోవడం అవసరం లేదు, ఎగ్జామ్స్ రాసిన అవసరం లేదు అని నన్ను టార్చర్ చేస్తుందమ్మా. ఆకలి అవుతుంది, ఏం తినాలమ్మా? ఏం తిందామన్నా ఈ ఇంట్లో నాకు భయమే అమ్మా. నా నుండి కూడా నాకు లేకుండా అయిపోయిండు. ఐ లవ్ యూ అమ్మా. నువ్వు ఈ రోజున నా దగ్గర ఉంటే నాకు ఈ పరిస్థితి రాకపోవు కావచ్చమ్మా. నేను మంచిగా బతికేదాన్ని కావచ్చమ్మా. నా కడుపు నిండా తిండి పెట్టేదాన్ని కావచ్చమ్మా. నన్ను ఒక్క పని కూడా చెయ్యకుండా చూసుకునేదాన్ని కావచ్చమ్మా. నువ్వు లేని లోటు నాకు బాగా తెలుస్తుందమ్మా. బతకాలని లేదమ్మా.
చచ్చుకుంటా బతుకుడైతుందమ్మా. అమ్మా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అమ్మా. హాల్ టికెట్స్ ఇస్తారటమ్మా. నేను మంచిగా రాస్తమ్మా. నీ పేరు నిలబెడతమ్మా. విన్నవారా లావణ్య? అయింది బిడ్డ లావణ్య? నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. నన్ను విలువకు, నాతోటి మాట్లాడకు. ఎందుకు బిడ్డ ఏమైంది? ఎందుకు అమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తున్నావు? మా అమ్మ బతికుంటే ఈ రోజున నా బతుకు మంచిగా ఉండేది. మా అమ్మ చనిపోయినప్పటి నుండి నా బతుకు వేస్ట్ అయిపోయింది. అమ్మ నువ్వు రా అమ్మా. ఏం చేద్దాం బిడ్డ? మరి నేనేమన్నా కావాలని మీ అమ్మను దూరం చేసిన్నా చెప్పు. నువ్వు నా మీద కోపం పెట్టుకుంటే ఎట్లా? ఆమెకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. దానికి నువ్వు చీటికి మాటికి నన్నంటే ఎట్లా? ప్లీజ్ నిన్ను నేనేమంటలేను. నేను నానాని విలువాలని కూడా నాకు లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపో. నా అన్నిట్లా వదిలే. నా రూమ్ లో నేను ఏడుచుకుంటా. మా అమ్మతోటి చెప్పుకొని నా బాధలన్నీ. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? ఎవరు పెడుతుర్రు, ఎవరేం చేస్తున్నారని మీదున్నా మా అమ్మ చూస్తుంది, మీదున్నా మా దేవుళ్ళు కూడా చూస్తున్నారు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. ఎన్ని వేసి ఎంత పెద్దగా ఎత్తే ఏం లాభం? ఏం చెయ్యని పేరైతాంది. కృష్ణవా అమ్మాయినే ఎట్లా మాట్లాడుతుండో. ఆయన నాకు ఏం పెడుతుండో, ఏం తెస్తుండో, ఆయన మాటలు ఎట్లున్నాయో చూసినావా అమ్మ? అన్నీ నువ్వే చూసుకోవాలి. కడుపుకు కరెక్ట్ గా తిండే పెడతలేడు గాని గట్లా మాట్లాడుతుండు. అన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. నాకు ఆకలి అవుతుంది కానీ ఏం లేవు. నా బతుకు ఇంకా ముందు ముందు ఏమైతుందో, ఆ దొంగ ముఖబ్ది ఏం చేస్తుందో. స్కూల్కి పోదాం, ఇక టైం అవుతుంది. తెల్లటి లేటు లేచుడైంది. రాత్రేమో నిద్ర పట్టి పాడగాలేదు. ఏం తినకపోతే టైం అవుతుంది. ఎటు పోతున్నావు? స్కూల్కి పోతున్నా. కొన్ని బోర్లు ఉన్నాయి, తోమిపోతేంది? టైము అవుతుందమ్మా. ఇవాళ లేటు లేచుడైంది. నైట్ నిద్ర పట్టలేదు నాకు టైం అవుతుంది. ఉండని, అప్పటి వరకు తోముతా. సరే మంచిది. కనీసం తినిపో అని కూడా అంటలేదు. ఛాయ పోసింది గింత అంతా. ఈ ముఖానికి సాయబోసుడే ఎక్కువ, ఇంకా దీన్ని తినిపోమ్మంటలేదు అని అనుకుంటుంది కావచ్చు. అనుకుంటే అనుకోని. ఈరోజు ఏమైంది? ఎప్పుడైనా నేను స్కూల్ పోయేటప్పుడు శ్రీను ఉండేటోడు. ఈరోజు లేడైంది. ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేసేది వస్తుందని. మరి పడుకున్నాడా, లేవలేదా? లేకపోతే నువ్వు నా జోలికి రాకు శ్రీను అని అన్న కదా, అందుకు గిట్లా వస్తలేడా? అయినా ఇలా నాకు లేటే అయింది. మరి వచ్చి పోయిండా? అయినా ఎప్పుడు వచ్చేటోడు ఇలా రాకపోతే ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. అయినా ఏం పని మీద ఉన్నాడో అందుకే రాలేడు కావచ్చు. చేసిండో లేవలేదో. దోస్తులు, ఇట్లనే ఆమె 10th క్లాసు ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇక దగ్గరకు వచ్చినాక ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ నుండి వస్తుంది చూడండి. ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఏమైతుంది, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాము. సో ల్యాక్ చేయకుండానైతే తొందరగా స్టోరీని అయితే తొందరగానే తీస్తున్నాం దోస్తులు. చాలా వరకు అంటున్నారు సాడ్ గా ఉంది, ఎమోషనల్ గా ఉంది, స్టోరీ ఆపేయండి అంటున్నారు. ఇక మేము ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే చివరి దాకా ఏమైంది, ఏం కథ అని చూపెట్టేదాకా మాత్రం అస్సలకే ఈ స్టోరీ అనేది ఆపము. దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి టైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇచ్చేయండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.